40 ఏండ్లు ఉన్నాయి నీకు. 40 ఏండ్లకి ఎవడులే నీకు పింఛన్ ఇచ్చేవాడు? అంటే లాభ అయిపోయినా తూలుమున్నాను. నువ్వు అనుకుంటే ఊరికి ప్రెసిడెంట్ పాపరాయుడా చెప్పారు. ఇల్లేమి ఇంత బాగానే కట్టించినాను గానీ ఇంకేమన్నా అగావసం వేసుకుందాం అనుకుంటే ఏది కావటం లేదురా. పింఛన్లు పన్నాయి కదా అయ్యారు దండికి ఇప్పుడు. అవునవును పింఛన్లు పన్నాయి కదా. ఈ సర్పంచ్ ఏదో ఒక్కసారి ఆయన 10 ఉన్నంత వరకు ఆ పింఛనన్నా చేపించుకుంటే ఒక పని అయిపోతుంది. ఏడుండాడో పోయి కనుక్కుంటానప్ప. సర్పంచ్ నమస్కారం. నమస్కారం సర్పంచ్. ఏం సర్పంచ్ ఏం నా తిక్కే మాట్లాడబోతు ఆ రోజు ఆ స్థలం విషయంలో? ఏం లేదు అన్ని మాకు ఉన్నాయి. ఏం లేదు సర్పంచ్, అది పింఛన్ ఒకటి నాకు చేస్తే కొంచెం. పింఛన్ నీకు ఇంతవరకు లేదా? లేదు దానికనే ఇంకా ఎవరు అండ్రి అంటే ఇంకేం లేదు మా సర్పంచ్ ఉన్నాడు అని వస్తే ఉన్నంత వరకు ఎవరికైనా పింఛన్ చేస్తా, కుక్కకు కూడా చేస్తా, నక్కకు కూడా చేస్తా, ఎక్కువ తక్కువ అయితే మన ఇంటికాడ ఉండే కోడికి కూడా చేస్తా పింఛన్. ఎందుకంటే నా ఊర్లో నాకు మనుషులు ఎంత ముఖ్యమో జీవాలు కూడా అంత ముఖ్యమే. పింఛన్ చెయ్యి. వచ్చేసారి నెక్స్ట్ ఓటు మా అందరూ నీకే. ఓట్ల కోసమా నేనేమన్నా? వీరగాడు ఎప్పుడు ఓటుకు ఆలోచించలేదు, జనాల గుండెల్లో ఉండడానికి ఆలోచించినాడు. ముందుగా చెప్దామని చెప్పినా పింఛన్ చేపిస్తా, ఏం బాధపడద్దా. నేను ఒక్క మాట ఇట్లా చెప్పినానంటే నీ పింఛన్ అయిపోతుంది. ఏమంటే నీకు వచ్చే ఫస్ట్ పింఛన్ సర్పంచ్ కి ఇవ్వాల. అబ్బా ఇది ఎట్లా ఇది అట్లా కాదా? ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా? నువ్వు సర్పంచ్ అనే ఓటు నేను ఊరికి కాసుకొని ఉన్నానా? నా బాగోగులు గాని నా ఊరు బాగోగులు గాని నా ఊరు బాగుండాలంటే నేను దుడ్లు పెట్టాలి కదా. కనుక నీ ఫస్ట్ పింఛన్ నాకు ఇస్తే అప్పుడు నేను నీకు పింఛన్ చేపిస్తా. కాదు ఈ పింఛన్ డబ్బుతో ఏముంది? నీకు అన్ని దండికి వస్తుంటాయి కదా, మళ్ళీ దీన్ని ఏంటి అడ్డు పెట్టినావు సర్పంచ్? చెప్పేది బాగుందాబా? అవి వస్తున్నాయి కదా అని ఇంకోటి వదిలేసుకుంటారా? తిక్కోడు ఉన్నట్టున్నావే. ఒక చెట్టు కాయలు ఇస్తుంది కదా అని ఇంకో చెట్టు నాటుకోకుండా ఉంటామా? సర్పంచ్ అయిన తర్వాత 1,00,000 ఉంటాయి. ఎవరికైనా బాగలేదంటే సాయం చేయాలా. ఆడబిడ్డలు పెళ్లిళ్ళు ఉన్నాయి వస్తే తాలిబొట్లు గిలిబొట్లు పెట్టాలా. ఏమన్నా గుడికి ఫంక్షన్లు దేవర్లు పండుగలు వస్తే 4-5 ప్యాకెట్లు బియ్యం ఇవ్వాలా. ఒక నెల పింఛన్ ఇచ్చాకంత బాధపడతావు? కానీ సర్పంచ్ కానీ ఇస్తాలే కానీ చెప్పండి సార్, రేపే చేపిస్తా. మొదటి పింఛన్ ఎట్లా చెప్తావు ముసలోనికి? చెప్పినావు అంత అర్థమానం మాట్లాడుతున్నారు. బీదా సాగు ఉంటారు పెంచిని నేను తీసుకుంటా అంటే వాళ్ళు ఏమనుకోరు సౌకర్యం. బీదా సాగు ఉంటారు సర్పంచ్. కాదయ్యా మీరు బీదా సౌకర్యాలు అయితే నాకేం పుణ్యానికి ఓట్లు వేసినారా? ఆ రోజు మా ఇంటి చుట్టూ తిరిగి నాకు రాలే, నా చుట్టుమురాలకు రాలే, నా పిల్లలకి రాలే అని లాక్కొని పోలేదా? అప్పుడేమీ కనిపించదు. ఏది నేను చేపించుకుందాం అనుకోండి సర్పంచ్. నువ్వు కూడా చేపించుకుందామంటే నువ్వు కూడా సర్పంచ్ కి జరగొద్దా? పని జరగొద్దా? ఫస్ట్ పింఛన్ ఇస్తే చేపిస్తా నీకు కూడా. వెనకే తిరుగుతున్నానే రాత్రి పోగులు ఆడిపోయినాను. నాకు చూడు యాడన్నా మామాను వంకాయ తోటలు అనకూడదు. నువ్వు వంకాయ తోటలో కానీ మామ అన్న నాకు బాధ లేదు. నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు మాత్రం ఎవరు మామ అనకూడదు నన్ను. సరే నేను చూసే లావు ఎక్కువైపోయినాను. 12 మసాలా ఎన్నాళ్ళని నమ్మాలా? మా నాన్నలాక నేను తులమని చెప్పినాను. నడుస్తుంటేనే కాలు వాపులు వస్తున్నాయి. ఎట్లన్నా కానీ నేను పింఛనీ చేయించుకోవాలి. ప్రెసిడెంట్ తో పోయి ఇడిచిపెట్టేదే లేదు ఈ ప్రసక్తి. సర్పంచ్ బారా ఏరా వ్యాపారం పోలేదు ఈ రోజు? ఏం పోతా సర్పంచ్, మంచి చూస్తే లావ్ అయిపోయినాను. మొక్కలు చూస్తే నడిచేకి లూజ్ అయిపోయినా. సరేలేరా అవన్నీ మామూలే ఉండేది. బండి పైనంత కాలం ఒకేలాగా నడుస్తుంది. బేరింగ్లు అరుగుతాయి, గ్రీస్ పెట్టుకోవాలా, ఆయిల్ చేసుకోవాలా, మరి క్లచ్ ప్లేట్లు మార్చాలి, ఇవన్నీ ఉంటాయి. అదే సర్పంచ్ చెప్పురా. నేను సర్పంచ్ నాకే నువ్వు ఎన్ని తిప్పులన్నా పడి కానీ నాకు పింఛన్ వచ్చేదాన్ని జనం కాదరా బారాగా. ఇప్పుడు పింఛన్ అనేది 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ముసలోళ్ళకి ఏదైతే ముద్దాసరా అని పింఛన్ ఇచ్చేది. నువ్వు ముసలోడా ముప్పోడా 40 ఏండ్లు ఉన్నాయి నీకు. 40 ఏండ్లకి ఎవడులే నీకు పింఛన్ ఇచ్చేవాడు? అంటే లాభ అయిపోయినా తూలుమున్నాను. నువ్వు అనుకుంటే ఊరికి ప్రెసిడెంట్ అబద్ధం అన్ని మాటలు చెప్తే నేను ఎట్లాగా నీకు పింఛన్ చేపిస్తానన్నావు. చేపియాలి మళ్ళీ ప్రెసిడెంట్ అంటే నీ విలువలు తెలిపాలి 10 మందికి. చూడు అట్లా వండుక పింఛన్ తెప్పించినాడు అంటే అప్పుడు నీకు ఎంత పేరు ఊర్లో. లే బారా ఆ రోజు నువ్వు పింఛన్ చెప్పి అంటే మీ నాయనకి ఏమన్నా అడుగుతున్నావేమో చేపిస్తాలే అంటే. ఆయనకి ఏమైంది? గుండె చిండు ఉన్నట్టున్నాడు మరి ఆయన. ఊరంతా తిరిగి వస్తాడు, దేశముద్రే తిరిగినట్లు తిరుగుతాడు. ఆయనకి పింఛనే నేనన్నా 12 మసాలా సొందులు తిరిగి ఊరు తిరిగి నేను లావ్ అయిపోయి మోకాళ్ళు ఇది అయిపోయి లూజ్ అయ్యి నా కన్నా నేను పడుతున్నాను. నాకు ఇప్పియాలి పింఛనే ఆయనకి
ఏ బారగా ఆ, తండ్రి అంటే ఆయన నుంచి మనం వచ్చింటాం కనుక ఆయనకి మనం చేపియాల మన ధర్మం. నీకేమైందిలే ముసలోని పక్కన మారేసి నాకు చేయమని సార్ ఏమైతుంది? దున్నున్నట్టున్నావే. నేను లావ్ అయిపోయి ఆ. ఈ కడుపు బరువు అంతా మోకాల మీద పడుతుంది. ఆ, మోకాళ్ళే లూజ్ అయ్యి అట్లోటి ఇట్లోటి ఒక్కోసారి నడిచినప్పుడల్లా కాలు స్లిప్లు అవుతున్నారు రెండు. అదే క్రోంగ్ 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 టింగ్ టాంగ్ అని సౌండ్ కింద వస్తుందా? అయ్యో మోకాళ్ళు లప్ లప్ అంటుంది ఒక్కోసారి, కింద గిన్నెలు అరిగిపోయినాయి. గారు ఆ, 9 నెలలు మోసినాయి మొన్న అగసాట్లు పడుతూ ఆ, చాలా అధ్వానం, కడుపు ముందుకు పడి మోకాళ్ళ మీద మోసి చాలా అధ్వానం అయిపోయినాడు. ఆ, పింఛని చేయండి గారు, పాపం మనకి బాగుంటుంది. ప్రెసిడెంట్ ఆ, నిన్న మనిషి అన్న ఓ సంవత్సరానికి కానిపులు అయిపోయి అన్ని వాళ్ళు ఏదో పిల్లలన్నా ముద్దులాడుతుంటారు. ఆ. నేను జీవితాంతరమా ఈ కడుపు మొయలేకపోతున్నా ప్రెసిడెంట్, నాకు ఎట్లా కానీ పింఛని చేయాను ప్రెసిడెంట్. రే బాధపడదు రే ఇవి చేతులు కాదు ప్రెసిడెంట్, ఇవి పాదాలు. నన్ను ఎట్లన్నా కానీ నాకు పింఛని వచ్చేదని చేవి ఉండాలి. అవునరా బారా, ఈ కడుపు చూస్తా అంటే కుక్క పిల్లలాగా డజన్ పిల్లలకి అనేటట్టు ఉంది కదా ఇది. ఇంకా పోదు ఇది. అవునరా పాపరాయుడు? అయ్యగారు ఏదో మగవానికి ఏదో న్యాయం చేయండి అయ్యగారు, ఎట్లో గట్లా. చేస్తా, నేను మగవాన్ని. ఈ పొట్ట నాకు కూడా ఉంది, నాకు చేస్తాను. సరే నువ్వు ఒకసారి ఇటు కూర్చో, చెప్తా. కూర్చో, ఎక్కి కూర్చో, కూర్చో. ఏ పట్టుకో, ఎత్తు. కూర్చోట, కూర్చో. అవునా బో, యాదో ఒక దిబ్బని టాటర్లో ఎత్తితే ఎట్లుంటది అట్లుంది. అంది పెంచినట్టు పెంచినావు కదలే. ఇద్దరు మనుషులు లేపినా లేకోకుండా ఉన్నావు. జేసీపీ బుల్డోజర్ ఉన్నట్టున్నావు కదలే. ప్రెసిడెంట్ ఇంట్లో నా వెళ్ళా మా కమ్మ కొండ పెడితే కడుపు ముందు రాకు ఇంకేమి అయ్యారు. మన ఊర్లో ఉన్న ఆడబిడ్డలందరూ చెప్తున్నా, మీ మొగుల పైన ప్రేమతో నీటిగా మాత్రం ఉండొద్దండి. మరి ఇట్లయితే కష్టమా? సరే నీకు యా కాలు ఇదే మోచి పరిగిండేది? ఇది ఇది ఉందా ఇది? అబ్బా అబ్బాబా అబ్బాబా కాళ్ళు చాలా నొప్పిస్తున్నాయి ప్రెసిడెంట్. అబ్బా నువ్వు ఇంట్లో టెస్టింగ్ చేస్తున్నావు. అది కాలు ఎత్తు, ఎత్తు. అబ్బా అబ్బా కొంచెం అల్లడిరా అన్నట్ల. నేను ఇక్కడ రాను అయ్యగారు, ఇంటికి ఇంకా రాను అయ్యగారు, పోతాను అయ్యగారు. పెద్ద ఆసుపత్రికి పోయి కదా మంచి ఇంగ్లీష్ ని నేర్పించుకోరా. కాదురా నువ్వు మనిషా పశువా? ఆ బక్క ప్రాణం తట్టుకుంటది అంత అవుట్పుట్కి. కాదు ప్రెసిడెంట్, నాకు ఎట్లా పింఛని వచ్చేదని చెప్పి ప్రెసిడెంట్. చేస్తానబ్బా, ఇంకోటి మాత్రం ఇడిసద్దా. ఇంకోసారి అల్లాడిస్తాము. నిదానంగా దిగు, నిదానంగా దిగు, నిదానంగా. నువ్వు ఇంకోసారి మా ఇంటి సగాలకి రావచ్చు, ఎందుకంటే ఇల్లు కొంచెం క్రాక్ ఇచ్చినట్టు అనిపిస్తాండి. అది నీకేం పింఛన్ చేపిస్తానా? అప్పో నేను పింఛన్ చేపిస్తా పో. వ్యవసాయ గారు మన ఊరు నుంచి ఢిల్లీ దాకా పాదయాత్ర చేసి గానీ నీకు పింఛన్ చేపిస్తా. లేని పక్షంలో నేనే ఏమన్నా కబ్జాలు చేసినా ఉంటాయి కదా, దాంట్లో నీకు పింఛన్ ఇస్తాను రా. ఆ ముసలి గుండెకాయ కొట్టుకున్న పగిలిపోయిన ఏంటంటే ధర్మాసుపత్రికి పోదామాపా, ఏమైందేమో. హలో ఫ్రెండ్స్, చూసారు కదా సర్పంచ్ సీరియస్ ఇంకా సాగుతానే ఉంటది. మన సాగుతానే ఉంటది. మన యూట్యూబ్ ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు కావాలి. ఈ సంవత్సరంలో మనం సిల్వర్ బటన్ తెచ్చుకోవాలి కనుక మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. మిమ్మల్ని నవ్వించడం కోసమే మేము ఎన్ని అవుట్పుట్లకు కూడా తట్టుకొని నిలబడుతున్నాం. ఫ్రెండ్స్, ఇందులో పాత్రల సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఇట్లా సమాజంలో జరగవు, జస్ట్ నవ్వించడానికి మాత్రమే. హాస్పిటల్ పడినాను. బాయ్.